ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 35వ అధ్యాయము. 80,000 మంది చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణుడు ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపాడు. గాడిదలు పుంచిన రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు జంబుమాలి మీదకు ఒక పెద్ద రాయి విసిరాడు. బాణాలతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు ఒక సాలవృక్షాన్ని పీకి విసిరాడు. కానీ ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండఖండాలుగా కొట్టాడు. తరువాత జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద వక్షస్థలం మీద బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకు ఆయన శరీరం నుంచి రక్తం కారింది. హనుమంతుడు మళ్ళీ ఒక పరిగెను పీకి గిరగిరా తిప్పుతూ పిడుగువచ్చి పడినట్లు ఆకాశంలోకి ఎగిరి వాడి మీద పడి పరిగెతో కొట్టాడు. ఆ దెబ్బకు జంబుమాలి రథము, శిరస్సు, చేతులు, గాడిదలు మొదలైనవి ఏవీ కనపడలేదు. మళ్ళీ ఆయన తోరణం ఎక్కి ఏ మంత్రం చెప్పటం ప్రారంభించాడు. అక్కడున్న రాక్షసులందరినీ కాళ్ల కింద పెట్టి తొక్కేశాడు. మోకాళ్లతో కుమ్మేశాడు. జంబుమాలి వెనక వెళ్లిన సైన్యమంతా మరణించారు అని రావణుడికి కబురు వెళ్ళింది. అప్పుడు రావణుడు తన 7 మంత్రుల కొడుకులను హనుమపైకి యుద్ధానికి పంపించాడు. వాళ్ళు అన్ని వైపుల నుంచి హనుమ మీద బాణప్రయోగం చేశారు. అప్పుడు హనుమంతుడు శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి కింద పడ్డాడు. ఆయన కింద పడిపోయి చాలామంది చనిపోయారు. కొంతమందిని పళ్లతో కొరికి చంపేశాడు. ఆ ప్రాంతమంతా చచ్చిపోయిన ఏనుగులతో, పచ్చడైన శరీరాలతో, విరిగిపోయిన రథాలతో ఉంది. వెళ్ళిన మంత్రిస్థుతులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది. అప్పుడు ఆయన 5 సేనాగ్ర నాయకులను పిలిచి, మీరా వానరాన్ని జాగ్రత్తగా పట్టండి. అది సామాన్యమైన వానరం కాదు. నేనెందరో మహర్షులను బాధ పెట్టాను. వాళ్ళందరూ తమ సపోశక్తులను దారపోసి సృష్టించిన మహాభూతమై ఉంటుంది అని విరూపాక్ష, యుపాక్ష, దుర్ధర, ప్రగస, బాసకర్ణ అనే సేనానాయకులను పంపించాడు. వారు హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు. దుర్జరుడు వేసిన 3 ఇనప బాణాలు హనుమంతుడి తలలో తగిలాయి. ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు. ఆకాశంలో హనుమంతుడు ఎగిరాడని ఆ సేనానాయకులు పైకి చూశారు. అంతే, ఆయన గబుక్కున దుర్జరుడి రథం మీద పడిపోయాడు. పంపించిన మంత్రులందరూ చనిపోయారన్న వార్త రావణాసురుడికి తెలిసింది. రావణాసురుడు సభలో అటూ ఇటూ చూసినప్పుడు తన చిన్న కుమారుడైన అక్షకుమారుడి మీద ఆయన చూపులు ఆగాయి. తండ్రి తన వంక చూడగానే అక్షకుమారుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా పైకి లేచి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడు, చిన్నవాడే కానీ చూస్తుంటే అగ్నిహోత్రంలా ఉన్నాడు, కాసేపు వీడిని యుద్ధం చేయనిద్దాము అని హనుమంతుడు అనుకున్నాడు. అక్షకుమారుడు వేసిన బాణపరంపర నుంచి హనుమంతుడు సూక్ష్మరూపంలో దొరకకుండా తిరుగుతున్నాడు. అక్షకుమారుడు హనుమంతుడి శరీరంలో ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేశాడు. అప్పుడు హనుమంతుడు, దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషిస్తారు, కానీ ఇంట్లో అగ్ని ఉందని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది, ఇక వీడిని చంపాల్సిందే అనుకొని ఆకాశంలోకి ఎగిరి శరీరాన్ని పెద్దది చేసి కింద పడ్డాడు. అప్పుడు గుర్రాలు, రథము, సారథి చనిపోయారు. కానీ అక్షకుమారుడు మాత్రము ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయి ఆకాశం నుంచి యుద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు గాలిలోకి ఎగిరి అక్షకుమారుడి పాదాలను పట్టుకొని వేగంగా కింద నేలకేసి బాదాడు. దెబ్బకు అక్షకుమారుడు చనిపోయాడు.